ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. సుందరనాయుడు గారు. నమస్తే సార్. సుందరనాయుడు గారు, ఈ మధ్య కాలంలో అమెరికాకి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా కూడా ప్రతి ఒక్కటి నెగటివ్ గానే ఉంది. అక్కడి నుంచి వచ్చి ఏ వార్త అయినా సరే ఎప్పుడు చూసినా కూడా అమెరికా సంక్షోభంలో ఉంది, అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఉంది, లేదంటే అమెరికాలో ఉద్యోగాలు లే ఆఫ్లు చేస్తున్నారు. ఈ విధంగా ఏది చూసినా కూడా ఒక్కడ కూడా గుడ్ న్యూస్ రావట్లేదు. ప్రతిదీ బ్యాడ్ న్యూసే వస్తుంది గత కొంతకాలంగా అమెరికాకి సంబంధించి. అండ్ రీసెంట్ గా నిన్నటికి నిన్న ఏఐ బబుల్ బ్లాస్టింగ్ అంట మరొక కొత్త న్యూస్. ఏంటి అసలు, అంటే ఈ వార్తలన్నింటి నేపథ్యంలో అసలు అమెరికన్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, అక్కడ మార్కెట్ ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి, ఏంటి అసలు అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? నిన్న లాస్ట్ వీక్ బిగ్గెస్ట్ డ్రాప్ అండి నాస్డాక్ ఈ మధ్య కాలంలో. అండ్ టోటల్ గా 5% డ్రాప్ అయింది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ అయితే ఫస్ట్ పట్ల ఈ ఇయర్ మధ్యలో బాగా మార్కెట్ మూవ్ అవడానికి కారణం ఈ ఫాంగ్ స్టాక్స్. అంటే ఏఐకి మేజర్ ఫౌండేషన్ అయ్యాయి కాబట్టి బాగా మూవ్ అయినాయి. ఇప్పుడు పట్టం కూడా అవే పడుతుంది అనమాట. ఎన్విడియా లాస్ట్ 1 week లోనే ఆల్మోస్ట్ 12% డ్రాప్ అయింది. ఎన్విడియా 12% డ్రాప్, వరల్డ్ నెంబర్ 1 కంపెనీ. మెటా అయితే 19% డ్రాప్ అయింది లాస్ట్ 1 week. అండ్ మైక్రోసాఫ్ట్ 8% డ్రాప్ అయింది. అండ్ అరాకిల్ అయితే 16% డ్రాప్ అయింది. అంటే ఓవరాల్గా అమెరికాలో లాస్ట్ 1 week బ్లడ్ బాత్ నడిచింది. టూ మచ్ వాలటిలిటీ బయాస్ మీద. ఈవెన్ నిన్న కూడా దారుణంగా పడి మళ్ళీ ఈవినింగ్ రికవర్ అయింది అది. సో మొత్తానికి అయితే అమెరికన్ మార్కెట్ టెక్నాలజీ కంపెనీస్ పర్టికులర్గా టూ మచ్ వాలటిలిటీ గ్రోత్ ఉన్నాయి. అయితే ఇది స్టార్టింగా లేకపోతే జస్ట్ నార్మల్ మార్కెట్లో వచ్చి అప్పుడప్పుడే కరెక్షన్ అనేది క్వశ్చన్ అనమాట. ఎందుకంటే అది వైడ్ అండ్ వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. వైడ్ అండ్ వెడ్జ్ అంటే చాలా డేంజరస్ అనమాట. అది ఇప్పుడు ఆ ఎడ్జ్ పైన ఉంది అనమాట మార్కెట్. అందుకని టెక్నికల్ చూస్తే చాలా వీక్గా ఉన్నట్లు లెక్క మార్కెట్, అమెరికన్ మార్కెట్. అండ్ అదే టైంలో ఏఐకి ఈ మధ్య ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి టూ మచ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. టూ మచ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఈ మధ్య 1 week బ్యాక్ ఏమైందంటే ఓపెన్ ఏఐ చైర్మన్ ట్రంప్కి లెటర్ రాశాడు. మేము 1 trillion వరకు మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాము, మా ఫండ్స్కి కొంచెం గ్యారంటీ లాగా మీరు సపోర్ట్ ఇవ్వండి అని గవర్నమెంట్ తరపు నుంచి. ఏదైనా ఒక మాట చెప్పండి. ట్రంప్ ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏం అడ్డుకుంటాడో తెలియదు. ఎన్విడియా చిప్స్ని అమ్ముకుంటుంటే చైనాకి వద్దన్నాడు. అంటే 2022లో చైనాలో 95% మార్కెట్ అంతా చిప్స్ అన్ని కూడా లేదు, ఎన్విడియాది 25 కల్లా 0 అయిపోయింది. అప్పుడు బైడెన్ ఉన్నప్పుడు అంత పెద్ద మార్కెట్ వదులుకోవాల్సి వచ్చింది ట్రంప్ నుంచి. ఎందుకంటే ట్రంప్ బ్యాన్ చేశాడు, చైనాకి అమ్మద్దు అన్నాడు. అందుకని వీళ్ళు ఇంత హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపు పొద్దున్న పర్మిషన్లు అయ్యి అడ్డుకుంటారు కదా. అందుకని వాళ్ళు ముందు జాగ్రత్త తోటి గవర్నమెంట్ ని సపోర్ట్ అడుగుతున్నారన్నమాట. దాంతో ఏఐ బబుల్ జోన్ లోకి ఎంటర్ అయింది. వాళ్ళ దగ్గర మనీ లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ అడుగుతున్నారు ఒక రూమర్ తోటి ఎంటైర్ ఏఐ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా బాగా డౌన్ అయ్యాయి అనమాట. మనం ఏఐని ఎలా చూడాలి అంటే .com బబుల్తో చాలా మంది కంపేర్ చేస్తారు, కానీ అలా కంపేర్ చేయకూడదు. .com బబుల్ 2000లో ఐటీ స్టాక్స్ మొత్తం ఆల్మోస్ట్ 90% పడ్డాయి. ఎన్విడియా కూడా 90% డ్రాప్ అయింది. అప్పుడు ప్రతి స్టాక్ డౌన్ అయిపోయింది. బట్ ఆ టైంలో వాళ్ళు డెవలప్ చేసిన ఆప్టికల్ ఫైబర్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇప్పటికీ ఉన్నాయి కదా. అంటే మార్కెట్లో వాల్యుయేషన్ అప్ అండ్ డౌన్ అయ్యి ఉండొచ్చు, బట్ వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ ఏమి టెక్నాలజీ మారలేదు. అందుకని ఆ టైంలోనేమో ఎర్నింగ్స్ లేకుండా స్టాక్స్ టూ మచ్ పెరిగినాయి. ఎర్నింగ్స్ లేకుండా అంటే వితౌట్ ఎర్నింగ్ సపోర్ట్ లేకుండా స్టాక్స్ టూ మచ్ పెరిగినాయి. .com బబుల్ వచ్చేసి మొత్తం మళ్ళీ రియలిస్టిక్ వాల్యూకి పడిపోయినాయి. బట్ ఇప్పుడు 2025లో విత్ ఎర్నింగ్స్ తోటి ఈ స్టాక్స్ అని పెరుగుతున్నాయి. కాబట్టి మనం దీంతో మనం కంపేర్ చేయకూడదు. కాకపోతే ప్యారలెన్స్ ఏంటంటే అప్పటికి ఇంటర్నెట్ .com బూమ్ పుణ్యం అంటూ సిస్కో నెట్వర్క్స్ బీభత్సంగా రెచ్చిపోయింది. ఇప్పుడు ఈక్వలెంట్ ఆఫ్ ది ఎన్విడియా. ఇప్పుడు ఎన్విడియా ఎలా ముందుకెళ్ళిపోతుందో అప్పుడు కూడా ఇంటర్నెట్కి మెయిన్ కావాల్సింది నెట్వర్క్సే కాబట్టి సిస్కో నెట్వర్క్స్ బాగా పెరిగిపోయింది. ఆ .com బబుల్ దెబ్బకి సిస్కో నెట్వర్క్స్ కొలాప్స్ అయిపోయింది, ఇంకా రికవర్ అవ్వాల. ఇప్పుడు కూడా ఏ బబుల్ అని చెప్పి పడిపోతే ఎన్విడియా పరిస్థితి ఏంటి అన్నట్టు జనాలు మాట్లాడుతున్నారు కదా ప్యారలెన్స్. బట్ అప్పుడు కండిషన్స్ వేరు, ఇప్పుడు కండిషన్స్ వేరు. ఇప్పట్లో డేటా సెంటర్స్ మ్యాండేటరీ. ఇప్పుడు మాకు కన్జ్యూమర్ బిహేవియర్ మనం అనలైజ్ చేయాలంటే డేటా సెంటర్స్ మ్యాండేటరీగా ఉండే అనమాట ఇప్పుడు. అందుకని ఒకప్పటిలాగా ఇప్పుడు లేదని అప్పట్లాగా ఇప్పుడు లేదు కండిషన్స్. ఇప్పుడైతే విత్ ఫండమెంటల్ తోటి స్టాక్స్ మూవ్ అవుతున్నాయి. అయితే కరెక్షన్స్ అనేది అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి మార్కెట్లో, అది కామనే. కాకపోతే చరిత్రలో ఎప్పుడు లేనంత కంపెనీస్ అని ఎక్స్పాండ్ చేస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ కంపెనీస్ కూడా లేదు, ఒక్కొక్క 1,00,000 కోట్లు పెడుతున్నారు. గూగుల్లో చిన్న ప్రాజెక్ట్కి వైజాగ్లో 1,00,000 కోట్లు పెడుతున్నారు. 1,00,000 కోట్లు చిన్న ప్రాజెక్ట్ అది.
గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉన్న మొత్తం డేటా సెంటర్లు కలిపి కూడా దగ్గర దగ్గర 100 చిన్న సెంటర్లు ఇవన్నీ. అమెరికాలో 5,000 ఉన్నాయి డేటా సెంటర్లో. ప్రపంచం మొత్తం ఉన్నాయి, ఒక అమెరికాలోనే ఉన్నాయి డేటా సెంటర్స్. అవి మొత్తం హై ఎండ్ మీద ఇప్పటి నుంచి రన్ అవుతూనే ఉన్నాయి అక్కడ. అందుకని డేటా సెంటర్లో .com ఇవన్నీ బబుల్ అని చెప్పలేము 2025లో కూడా. బట్ ఓపెన్ ఏఐ అయితే ఎప్పుడైతే ప్రెసిడెంట్కి రిక్వెస్ట్ చేశాడో మేము భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న మార్కెట్లో మాకు సపోర్ట్ కావాలని, మార్కెట్ నెగిటివ్గా తీసుకుంది అనమాట. ఆ నెగిటివ్గా తీసుకొని అండ్ ఏ బబుల్ ఎప్పుడైనా బ్లాస్ట్ అవుద్దని చెప్పేసి ఎవరికి వాళ్ళే ప్రాఫిట్ బుకింగ్ చేయడం బిగిన్ చేశారు. దాంతో అమెరికా మార్కెట్ టూ మచ్ పాజిటివ్ పెరిగింది ఈ సంవత్సరం. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఎక్కడైతే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ స్టాక్స్ ఉంటాయి బాగా పెరిగినాయి ర్యాలీ, నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ కూడా అనుకోవచ్చు. అలా అనుకోవచ్చు తప్ప అదేదో వితౌట్ ఎనీ ఫండమెంటల్స్ అది మూవ్ అయిందేమో అనుకోవడానికి వీల్లేదు. అంటే క్లియర్గా ఇంత ముందుతో పోల్చుకుంటే మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు, ఫండమెంటల్ సూపర్ సౌండ్ ఉంది ఇంత ముందుతో పోల్చుకుంటే. అందుకని .com బబుల్ వచ్చిన 2000 లాంటి పరిస్థితులు పిల్లవు కానీ, బట్ ఇప్పుడు మాత్రం కంపెనీస్ చాలా హెవీగా పిచ్చిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అంటే మనిషి జీవితం టర్న్ అరౌండ్ అయ్యే స్టేజ్ ఎలా ఉంటుందో ఐటీ కంపెనీస్ కూడా టర్న్ అరౌండ్ అయ్యే స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇది డెఫినెట్గా ఈ టైంలో పెయిన్ ఎక్కువ ఉంటుంది, గెయిన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రతి ఇండస్ట్రీని టచ్ చేస్తుంది. అందుకని వాటి హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అన్ని చోట్ల. అందుకని ఓపెన్ ఏఐ మరీ హెవీగా ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ అడుగుతుంది. ఊహించండి, ఓపెన్ ఐఏళ్ళు ఈ ఒక్క సంవత్సరమే 1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ కమిట్మెంట్ ఇచ్చారు. 1 ట్రిలియన్ అండి. అది ఇండియా ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల చరిత్రలో కూడా అది 4 ట్రిలియన్ కాదు మనం జరిగింది. వాళ్ళు ఒక్కళ్ళే 1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ కమిట్మెంట్ ఇచ్చారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే టూ మచ్ అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. న్యాచురల్గా వాళ్ళకి ఏదో టైంలో ఆ భయం వస్తుంది. అందుకని గవర్నమెంట్ సపోర్ట్ అడుగుతున్నారు, గవర్నమెంట్ ఇంటర్వ్యూ రాకుండా. బేసిక్గా డేటా సెంటర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి కంపెనీ ఒకటే ఓన్గా పెట్టుకోవాలంటే రావడం కష్టం. అందుకని మైక్రోసాఫ్ట్ లాంటి కూడా ఏం చేస్తారంటే ఈ డేటా సెంటర్లకి సపరేట్గా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ తయారు చేస్తారు, ఒక సబ్సిడీ లాగా. దీంట్లో ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా 90% ఫండింగ్ చేయించుకుంటారు. వాళ్ళ ఓన్ ఫండింగ్ 10% ఉంటుంది. వేరే ఫైనాన్సర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు దాంట్లో అంటే వాళ్ళు రెంటల్ ఇస్తారు కదా డేటా సెంటర్స్కి. ఆ రెంటల్ ద్వారా లాంగ్ టర్మ్లో వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది. కంపెనీకి కూడా ఓన్ బట్టనే కదా, ఎందుకంటే కంపెనీ ఈక్విటీ ఏం పెట్టలేదు. అందుకని మైక్రోసాఫ్ట్ 1,00,000 కోట్ల కమిట్మెంట్ ఇచ్చినా సరే ఆ 1,00,000లో వాడు సొంత డబ్బు ఉండేది 20,000 కోట్లు కూడా ఉండదు. మిగతా మొత్తం సపరేట్గా ఫైనాన్స్ అనమాట. ఈ కంపెనీ సపరేట్గా ఉంటుంది సబ్సిడీ లాగా. అట్లా ప్రతి కంపెనీ 100 కొద్ది సపరేట్ సబ్సిడీస్ తయారు చేసేసి ఈచ్ సబ్సిడీలో వీళ్ళు వాటర్ 10% ఉంచుకుంటారు, మిగతా మొత్తం ఫైనాన్షియల్ పెట్టుకోవడమే. అందుకని ఓపెన్ ఏఐలు కూడా గవర్నమెంట్ని మాకు సపోర్ట్ ఇవ్వు అంటున్నారు, ఎందుకంటే హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం కాబట్టి. వీళ్ళు కావాలంటే చిప్స్ సప్లై చేస్తారు కానీ ఇన్వెస్ట్మెంట్స్ అంత పెట్టుకోలేరు కదా. అండ్ డేటా సెంటర్స్కి అబ్నార్మల్ అమౌంట్ కావాలండి. అవును, ఒక్క ఓపెన్ ఏఐ 1 ట్రిలియన్ కమిట్మెంట్ ఇచ్చింది ఈ సంవత్సరం. 1 ట్రిలియన్ అంటే మొత్తం ఏ కంపెనీస్ కలిసి ఎంత ఇచ్చినా చూసుకోండి ఇంకా. అందుకని అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాని బబుల్ ఎలా అంటావు? దాని బబుల్ అనలేవు. కాకపోతే ఆ పెరిగే స్పీడ్ చూస్తే అందరికి భయం వేస్తుంది అంతే. ఇది కొత్త, అవును మనందరికి కొత్తే. ఎప్పుడు మనం ఇలాంటివి మనం చూడలేదు. ఒక కంపెనీ ఈ రేంజ్లో ఎక్స్పాండ్ చేయక మనం చూడలేదు. అమెరికాలో అన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుంది ఇదే విధంగా. ఏది మెటా, గూగుల్ అన్ని కూడా. అంటే ప్రాక్టికల్గా వాటి రిజల్ట్ కూడా అంతే వస్తుంది, బాగా వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఏరియాలో టచ్ అవుతుంది కదా హ్యూమన్ లైఫ్ స్టైల్ అన్నింటిలో. కాబట్టి అది బెటర్ ఫీచర్స్ కోసం వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అనుకోవాలి. అండ్ మార్కెట్ అయితే ప్యానిక్ గురైంది ఎప్పుడైతే ట్రంప్ని సపోర్ట్ అడిగారో ఓపెన్ ఏఐ వాళ్ళు. అందుకని ఏఐ బబుల్ అంటున్నారు కానీ బట్ ఏఐ బబుల్ వేరు, .com బబుల్ వేరు. .com బబుల్లో వితౌట్ ఎర్నింగ్స్ తోటి అది టూ మచ్ పెరిగింది. బట్ ఇప్పుడు అట్టగా అది విత్ ఎర్నింగ్స్ తోటి ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూడండి. మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, లేకపోతే యాపిల్ కానీ ఏమైనా సరే బ్యాలెన్స్ షీట్ వెరీ స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే వాటి కెపాసిటీ దాటి అవి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అది చూసి మార్కెట్ భయపడుతుంది అంతే. ఎనీహౌ ఏదైనా సరే టూ మచ్ పెరిగినాయి కాబట్టి అంతకంత ప్రాఫిట్ బుకింగ్ అవసరం. గూగుల్ మామూలుగా గోల్డ్ సిల్వర్ కూడా పెరిగింది టూ మచ్గా. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగి స్టేబుల్ అవ్వాలా, ఇవి కూడా అంతే అవుతాయి, ఏదో టైంలో ఆగిపోతాయి. బట్ టూ మచ్ కరెక్షన్ అయితే అంత సీన్ లేదు. బట్ చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఏప్రిల్ తర్వాత మళ్ళీ అంత ప్యానిక్ వచ్చింది నాస్డాక్లో ఈ వారమే. స్టాక్స్ బాగా డిస్కౌంట్లోకి వచ్చాయి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.